వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాల్టి రెసిపీలో మటన్ ఫ్రైని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. గీ రైస్‌లోకైనా, జీరా రైస్‌లోకైనా, వెజ్ పలావ్‌లో కూడా, వైట్ రైస్‌లో తినడానికి కూడా చాలా బావుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి ఫ్రై మీకు యూట్యూబ్‌లో ఎక్కడా దొరకదండి. ఇది మేము రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకునే మటన్ ఫ్రై రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూడండి ప్రొసీజర్‌ని. ఇక్కడ నేను 1 కిలో కంటే కొంచెం ఎక్కువే ఉందండి. ఆ మటన్‌ని తీసుకొని ఉప్పు వేసి బాగా 4, 5 సార్లు నీట్‌గా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఒక కుక్కర్‌లో తీసుకొని ఫస్ట్ మనం బాయిల్ చేసేసుకోవాలి. మటన్ అంటే ఎప్పుడు బాయిల్ చేసుకున్న తర్వాతే మనం చేసుకుంటే చాలా బావుంటుందనమాట. 2 స్పూన్ల ధనియాల పొడి, హాఫ్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పును కూడా వేసేసుకొని కుక్కర్‌లో మూత పెట్టి 4-5 విజిల్స్ పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుందండి. ఆలోపు మనం ఒక మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ మిరియాలు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగము, ఇదేమో ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కొంచెం తీసుకున్నాను. కొంచెం తక్కువ పడిందనేసి ఎండు కొబ్బరిని వేడి నీటిలో వేసి నానబెట్టేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, నీట్‌గా కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మందంగా ఉండే బాండ్లీ తీసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అల్లం వేసుకొని కొంచెం వేయించిన తర్వాత వెల్లుల్లిపాయలు, తెల్లగడ్డలు అన్నీ ఒక్కొక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ నేను వెంటనే వేశాను కానీ ఉల్లిపాయల్ని వేయించాను, పచ్చిమిర్చి వేయించాను. దాని తర్వాత చివరగా మిరియాలు వేసుకోవాలి. మిరియాలు బాగా చిటపట అని శబ్దం వస్తాయన్నమాట. అంతవరకు ఫ్రై చేసి లాస్ట్‌లో చెక్క, లవంగము, పచ్చి కొబ్బరి, ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఎండు కొబ్బరిని కూడా వేసేసానండి. ఇది మందంగా ఉండే పెనం కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన ఆ వేడికే మొత్తం ఫ్రై అయిపోయింది. మొత్తం కలుపుతూ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసుకోవాలి. ఆలోపు మటన్ చూపిస్తున్నాను. ఒక 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది. చల్లారపెట్టుకున్న మసాలాలన్నిటిని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఫైన్ పేస్ట్‌గా చేసుకొని అది కూడా వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, టమోటాలు ఒక పెద్ద సైజ్ అయితే 3, చిన్నవైతే 4 తీసుకోవాలండి నేను తీసుకున్న మటన్‌కి. ఇదంతా బాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా వేసేసుకొని, మీరు బయటే అయినా కొంతసేపు ఉడికించుకోవచ్చు. లేదంటే ఒక 2 విజిల్స్ పెట్టుకున్నారంటే ఈ మసాలా కూడా బాగా ఉడికిపోతుంది. నేనైతే ఇక్కడ 2 విజిల్స్ పెట్టుకుంటున్నాను. కుక్కర్‌లో ఉడికితే ఏంటంటే పీసులకి బాగా మసాలా పడుతుందనమాట. 2 విజిల్స్ తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది. మీకు కూరలాగా కావాలి అనుకుంటే ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకొని తిరగమాతేసుకొని సరిపోతుందండి. లేదు డ్రైగా కావాలి అంటే బాగా దగ్గరికి పెట్టేసుకోవాలి. కొన్ని క్యాష్యూ నట్స్‌ని తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్‌లో ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటున్నాను. దాని తర్వాత మనం ఆల్రెడీ చాలా ఉల్లిపాయలు వేసాం కదండీ అందులోనే. కాబట్టి ఇక్కడ ఒక్క ఉల్లిపాయ వేస్తే సరిపోతుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ కర్రీనంతా అందులోకి వేసేసుకోవాలి. కొంచెం లిక్విడ్‌గా కావాలంటే 5-6 నిమిషాలు ఉడికించుకొని అలానే తీసేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. లేదంటే మీరు బాగా డ్రైగా ఫ్రై చేసేసుకున్నారంటే ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా బయటే 2 డేస్ ఈజీగా ఉంటుందండి బాగా ఫ్రై చేస్తే. ఫ్రిడ్జ్‌లో అయితే 5, 6 రోజులైనా అస్సలు చెడిపోదు. ఈ విధంగా ఆయిల్ బయటొచ్చేంత వరకు మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. పైనుంచి గార్నిషింగ్‌కి క్యాష్యూ నట్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మన మటన్ ఫ్రై రెడీ అండి. గ్రేవీ ఫ్రై అనమాట. చపాతీలోకి ఎందులోకైనా చాలా బావుంటుంది. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.